హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అందరా బ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం మాలాగా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లేదా గోల్డ్ అంతా ఒకేసారి కొనలేని వాళ్ళు, గోల్డ్ని అంతా కూడా ఒకేసారి కొనలేని వాళ్ళు ఏం చేస్తారు? మ్యాక్సిమం అందరూ స్కీమ్లు కడతారు. లేదు అంటే ఇప్పుడు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఏదైనా జ్యువెలరీ కానీ ఏదైనా కానీ కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మనం వాళ్ళు వెంటనే ఒకటి రెఫర్ చేస్తారు. ఏంటి, మీరు మా స్కీమ్లో జాయిన్ అవుతారా, వాళ్ళకున్న బెనిఫిట్స్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జాయిన్ అవుతారా మన స్కీమ్లో అని చెప్తారు. అయితే ఈ గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మనకి లాభమా నష్టమా, మనకి యూజ్ అవుతాయా అవ్వదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది న్యూగా పెట్టిన ఛానల్. మీ అందరి సపోర్ట్, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ఇస్తాను. అలాగే డైలీ బ్లాగ్స్ కూడా చేస్తాను, నచ్చితే చూడండి. ఓకే, ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాం. మనం గోల్డ్ సేవింగ్ స్కీమ్ మనం కట్టబోయేదాన్ని, ఇలా మనకి ఏదైనా స్కీమ్ కానీ మనకి గోల్డ్ అంతా ఒకేసారి కొనలేకపోయాము అని చెప్పాను కదా, వాటిని ఏమంటారు? అలా కొంచెం కొంచెం డబ్బుల్ని నెల ఇంత ఇంత అని అమౌంట్ అంతా కలెక్ట్ చేసి లాస్ట్లో ఒకేసారి కొంటాం కదా, దీన్ని ఏమంటాం? గోల్డ్ అక్యుములేటెడ్ స్కీమ్, గోల్డ్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ని మనం వాడు ఎలా చెప్తాడు? షాప్ వాడు కస్టమర్కి మంత్లీ ఒక 10,000 లేదా మంత్లీ ఒక 5,000 అమౌంట్ మన దగ్గర నుంచి తీసుకుంటాడు. అలా ఎన్ని మంత్స్ చేస్తాయి? మ్యాక్సిమం అన్ని గోల్డ్ షాప్స్ పెద్ద పెద్దవి, లలిత జ్యువెలరీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఖజానా కానీ వైభవ్ కానీ, ఇవన్నీ మ్యాక్సిమం ఎన్ని మంత్స్ చెప్తాయి? 11 మంత్స్. ఎన్ని మంత్స్ చెప్తాయి? 11 మంత్స్. 11 మంత్స్ కూడా మనం ఎగ్జాంపుల్కి 10,000 అమౌంట్ ఉందనుకోండి, 10,000 అమౌంట్ కూడా మనం ఎవ్రీ మంత్ 10,000, మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మంత్లో 10,000 కట్టామనుకోండి, సెకండ్ మంత్లో ఒక 10,000, అలాగా 11 మంత్స్. ఎన్ని మంత్స్? 11 మంత్స్. 11 మంత్స్కి వాడు ఏమిస్తాడు మనకి? లాస్ట్కి 11 మంత్స్ అంటే 1,10,000తో పాటు ఒక 5,000 మనం కట్టిన అమౌంట్లో ఒక 5,000 బోనస్ కూడా ఇస్తాడు. మొత్తం ఎంత అవుతుంది అప్పుడు? 1,15,000 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 1,15,000. అయితే ఈ 1,15,000కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ మనం తీసుకోవచ్చు. ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ అయితే మనం తీసుకోవచ్చు. తీసుకొని దాంట్లో ఒకటి ఉంటుంది చూడండి, మనం గోల్డ్ ఏదైనా కొన్నప్పుడు తరుగు, విఏ అని అంటారు. తరుగు అంటే ఏంటి? వాడు ఆ గోల్డ్ తయారు చేయడానికి కానీ లేదా వాటికి ఉన్న రా ఛార్జెస్ కానీ, వేస్టేజ్ ఇలాంటి ఛార్జెస్ ఉంటాయి కదా, మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, వీటిని విఏ అని అంటాం. ఏమంటాం? విఏ అంటాం. ఈ విఏ ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఆ విఏలో 100% ఇంకా విఏ ఇంకా మనం ఛార్జ్ వాళ్ళకి కట్టాల్సిన లేదు. ఎవరు కట్టాల్సిన లేదు? ఈ 11 మంత్స్ స్కీమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బోనస్ 5,000తో పాటు ఈ విఏ అమౌంట్ కూడా ఉండదు. ఆఫ్ ఆన్ విఏ అమౌంట్ కూడా వాళ్ళు కట్టాల్సిన లేదు. ఇది కూడా లాభమే, కస్టమర్కి అయితే ఇది కూడా లాభమే, మనం తీసుకున్న వాళ్ళకి ఇది కూడా లాభమే. కానీ ఇలా ప్రతీ నెల 10,000 ఇచ్చి ఓన్లీ మన అమౌంటే యాడ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన అమౌంటే యాడ్ అవుతుంది. ఇందులో 2 రకాలైతే ఉన్నాయి, 2 రకాల గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి. ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి. 2 రకాల గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్, రెండోది వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్. ఈ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు చెప్పాను కదా, ప్రతి నెల మనం 10,000 ఇస్తాము. అలా అంటే ఎగ్జాంపుల్కి 10,000 మీరు మంత్లీ మీరు ఎంత కట్టాలనుకుంటే అంత కట్టచ్చు. నార్మల్గా మంత్లీ 10,000. ఆ అమౌంట్ అంతా లాస్ట్లో 5% బోనస్ యాడ్ అవుతూ ఇంకా మనకి విఏ ఛార్జెస్ కూడా ఉండవు. కానీ నెక్స్ట్ ఇంకోటి వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్. దీని గురించి నాకు తెలిసి తక్కువ మందికి తెలుస్తుంది అనుకుంటున్నాను. వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ ఏంటి? ఇప్పుడు 1 మంత్లో మనం ఫస్ట్ మంత్ 10,000 కడతాం కదా, ఆ 10,000కి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్ మాత్రమే యాడ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ మంత్లో ఇప్పుడు
ఇప్పుడు 5000 ఉందనుకోండి 1 గ్రామ్ రేటు. ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ ఎంత 10,000. అప్పుడు మనకి గోల్డ్ వెయిట్ అనేది 2 గ్రామ్స్ యాడ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ మంత్లో గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, కొంచెం 5000 కాకుండా 6000 అయ్యింది అనుకోండి, ఆ 10,000కి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ అనేది ఓన్లీ గోల్డ్ 1 గ్రామో 1.5 గ్రామో గోల్డ్ అనేది 1/2 గ్రామో యాడ్ అవుతూ వస్తుంది. ఎన్ని మంత్స్? 11 మంత్స్ కూడా వస్తుంది. 11 మంత్స్ కూడా వస్తూ ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ బోనస్ 5000 ఇస్తున్నాడు కదా, బోనస్ మామూలుగా మనం 1,10,000లో బోనస్ 5000. ఆ 5000 బోనస్కి ఎంత వెయిట్ గోల్డ్ యాడ్ అవ్వాలంటే అంత వెయిట్ గోల్డ్ యాడ్ చేస్తాడు. గోల్డ్ యాడ్ చేసి ఇక్కడ కూడా విఏ అనేది ఉండదు. ఇక్కడ కూడా ఏముండదు, విఏ అనేది ఉండదు. ఇక్కడ ఓన్లీ అయితే ఈ వెయిట్ యాక్యుములేటెడ్ స్కీమ్లో మనం వెయిట్ యాడ్ అవుతూ వస్తుందని చెప్పాము కదా, దాంట్లో బోనస్ కింద 5000 గోల్డ్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మనకి విఏ అనేది 50% విఏ ఇస్తాడు. విఏ అంటే లాస్ట్లో మనం ఎంత అమౌంట్ అయితే యాడ్ అయ్యిందో ఆ అమౌంట్కి తగ్గ విఏ తగ్గిస్తారని చెప్పాను కదా, అది 50% తగ్గుతుంది. ఒకవేళ మనం బోనస్ గోల్డ్ వద్దు, ఆ 5000కి వచ్చే గోల్డ్ వద్దు అనుకున్నాం అనుకోండి, 100% ఆఫ్ విఏ తగ్గుతుంది. ఇలా గోల్డ్ స్కీములు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి లాభం. ఎక్కువగా వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ ఎప్పుడు మనం తీసుకోవాలి? ఫ్యూచర్లో గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతుంది అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అనేది తీసుకోవడం మంచిది. అంటే ఇప్పుడు 1 మంత్కి ఇంకో మంత్కి గోల్డ్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు ఫస్ట్ మంత్లో తక్కువకే మనం గోల్డ్ కొన్నట్టు కదా. అదే గోల్డ్ అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్లో అలా అవ్వదు. మనం లాస్ట్ వరకు ఉండి ఆ 11 మంత్స్ తర్వాత గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అంతే మనం కొనుక్కోగలుగుతాం. కానీ వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్లో అనేది అలా కొనుక్కోలేము. ఓకేనా? ఇది మనకైతే మన కస్టమర్ పరంగా అయితే ఇదైతే 2 స్కీములు కూడా బెనిఫిటే. ఇంకొకటి ఉంది హైబ్రిడ్. అదేంటంటే బోనస్ తీసుకోవచ్చు, విఏ కూడా 100%, 50% కాదు 100% విఏ కూడా ఆఫ్ చేయాలి. దాన్ని ఏమంటాడు? హైబ్రిడ్. ఇది కూడా ఒక్కొక్కసారి గోల్డ్ షాపులకి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హైబ్రిడ్ ఉందా అని అడగండి. ఒకవేళ ఉంటే అది కూడా మనకు బెనిఫిటే కదా. ఇవి ఇలా గోల్డ్ స్కీములు తీసుకోవడం వల్ల మనకి నష్టం జరుగుతుందని వాళ్ళ చెప్పిన ఆ అమౌంట్కే గోల్డ్ స్కీమ్ తీసుకోవాలని చాలా ఈ మధ్యన న్యూస్లో వస్తుంది. అలా ఏం లేదు. గోల్డ్ స్కీమ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకి లాభం అనేది ఉంటుంది. అయితే ఇలా గోల్డ్ స్కీమ్లు ఇవ్వడం వల్ల గోల్డ్ షాప్ వాళ్ళకి ఏంటి లాభం అనేది చాలామందికి డౌట్ రావచ్చు. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే 0% ఇంట్రెస్ట్కే అమౌంట్ అనేది అప్పు దొరుకుతుంది. లోను 0 ఇంట్రెస్ట్కి దొరుకుతుంది. ఇంకా ఆ కస్టమర్ అనేవాడు 11 మంత్స్ అదే ఈఎంఐ మెయింటైన్ అవుతూ లాస్ట్లో సేమ్ వాళ్ళ షాప్లోనే కస్టమర్ జ్యువెలరీ కొంటాడు. ఇంకా అంతకన్నా మించైనా ఇప్పుడు 1 lakh కట్టాం కదా అని 1 lakhే కొనుక్కోం కదా, అప్పటికి ఇంకా అమౌంట్ యాడ్ అయితే అది కూడా కలిపి అక్కడే కొంటాం. అది వాళ్ళకి లాభం. థ్యాంక్ యూ.